దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతాం. అట్లాంటి పాలసీని స్టాలిన్ అనుసరించారు. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలోనేమో కాంగ్రెస్ వాళ్ళే 2 చోట్ల కర్ణాటకకు వచ్చిన మహారాష్ట్ర బస్సుల మీద దాడి చేసి కర్ణాటక లాంగ్వేజ్ లేదని చెప్పి కొట్టింది కాంగ్రెస్ వాళ్ళు. కర్ణాటక నుంచి మహారాష్ట్రకి వెళ్ళిన బస్సుల మీద దాడి చేసి అక్కడ డ్రైవర్లను కొట్టింది కాంగ్రెస్ వాళ్ళు. 2 చోట్ల కాంగ్రెస్ ఒక ఇష్యూని క్రియేట్ చేసింది. ఎందుకు? కుంభమేళాలో హిందువులంతా దేశవ్యాప్తంగా వెళ్తున్నారు కాబట్టి ఆ హిందువుల్లో చీలిక రావాలంటే కులము లేకపోతే భాష తీసుకురావాలి, ఐక్యం హిందువులు కాకూడదు అన్నటువంటి భాషపరమైన వివాదాన్ని అక్కడ రేకెత్తిస్తోంది. అదే సందర్భంలో తమిళనాడులో ఏం రోగం వచ్చింది అంటే వాళ్ళు ఎప్పుడు యాంటీ ఇండియా కిందని ప్రేరేపించే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. అందులో సాక్ష్యం ఇంకోటి, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తమని తాము కాపాడుకోవడానికి ఇలాంటి వెధవ పనులు చేస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఎందుకు హిందీ లాంగ్వేజ్ ఇష్యూ క్రియేట్ చేసి అక్కడ ఇష్యూ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే ఎవరికి తెలియకుండా ఉంచేందుకు, ఇష్యూని భావోద్వేగాల వైపు మళ్లించేందుకు. వాస్తవంగా మద్రాస్ హైకోర్టు 7 రోజుల క్రితం 7 రోజులు అయిపోయింది సిబిఐ దర్యాప్తుకు ఒకటి ఆదేశించింది. ఏంటయ్యి అంటే తమిళనాడులో అక్రమంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి, మైనింగ్కి సంబంధించి 5,800 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మద్రాస్ హైకోర్టులో విచారణ చేసి ఓకే చేస్తూ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం మీద. ఇది చర్చకి రానియకుండా మధ్యలో ఇటుకి డైవర్ట్ చేసుకొచ్చేసారు. అది స్టాలిన్ మార్క్ పాలిటిక్స్.